పొజిషన్లో ఉన్నా కూడా మా ఆచారాలను మేము వదులుకోకుండా ఎందుకు చేస్తున్నామంటే మన దేశ సంస్కృతిలో భాగమైనటువంటి మా బంజారాల యొక్క సంస్కృతిని 10 మందికి తెలియాలని మేము ఈ యొక్క ఆచార వ్యవహారాలని కొనసాగిస్తూ ఉన్నాం. అందరికీ మరొకసారి హ్యాపీ హోలీ అని తెలియజేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా బంజారా సోదరులందరి తరపున మేము హోళికా మాతను మా యొక్క సేవలాల్ మహారాజు మారేమ్మ తల్లిని పేరు పేరున వినించడం. జై సేవలాల్, జై సేవలాల్, జై జగదమ్మ మాత, జై జగదమ్మ మాత. బంజారాల ఐక్యత, బంజారాల ఐక్యత. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఇప్పుడు అనిల్ ఈ హోలీ గురించి 2 విషయాలు మాట్లాడతారు. ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. హోలీ పండుగ అనేది రంగుల పండుగ. ముఖ్యంగా మా బంజారాలందరూ కూడా పవిత్రమైనటువంటి పండుగ జరుపుకునేటువంటి ముఖ్యమైన రోజు ఈరోజు. కదిరిలో మా బంజారా ఉద్యోగులందరూ కలిసి ఈ హోలీ పండుగను జరుపుకుంటున్నాం. దేశంలో ఉన్నటువంటి బంజారా సోదర సోదరీమణులందరూ కూడా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పిల్లలందరూ కూడా మంచి చదువుతో చదువుకోవాలని చెప్పి మా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా పురాణాలు పరిశీలించినట్లయితే ఈ హోలీ పండుగ చెడుపై మంచి సాధించినటువంటి ఒక విజయంగా భావిస్తాము అందరం కూడా. హిరణ్యకశిపుడు అనేటువంటి వ్యక్తి అహంకారంతో విర్రవీగినటువంటి ఆ సమయంలో తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని కూడా తన అక్క అయినటువంటి హోలికాతో ఒక అగ్నిలో కాల్చేయాలని చెప్పేటువంటి చెప్తే ఆ విష్ణువు వచ్చేసి ఆ ప్రహ్లాదుని కాపాడినటువంటి సందర్భం అది. అందుకే చెప్పేది చెడుపై మంచి సాధించినటువంటి విజయంగా ఈ హోలీ పండుగను అందరూ కూడా జరుపుకుంటాం. కావున ప్రతి ఒక్కరూ కూడా దేశవ్యాప్తంగా బంజారాలందరూ కూడా హాయిగా సుఖంగా సంతోషంగా జీవించాలని ఈ కదిరి బంజారా ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. అందరూ కూడా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బంజారా సోదర సోదరీమణులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ.